మనం వంట చేసేటప్పుడు ఆ వంట బాగుందా బాగులేదా అనేది వాసన పట్టి చెప్పేస్తాం. వాసన గుమగుమలాడుతుంటే మాత్రం మనకి ఆకలి లేకపోయినా అప్పటికప్పుడు ఆకలి వేసేస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. దానికి కీ రోల్ మాత్రం మసాలాదేనండి. మనం మసాలా చక్కగా సరైన కొలతలతో కనుక తయారు చేసుకుంటే కూర ఎలాగైనా రుచిగానే ఉంటుందండి. దానికి నేను ఒక మంచి మసాలా మీకు చూపించబోతున్నాను ఇక్కడ, రండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ మసాలా బిర్యానీలోకైనా వేసుకోవచ్చండి, లేదా చికెన్ గ్రేవీ కర్రీకి, ఈ రెండింటికి మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. మసాలా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి. ముందు నేనైతే ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క, ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను. అలాగే ఒక 3 ఇవి నల్ల ఇలాచీలు అంటారండి, ఒక 3 తీసుకున్నాను. నేను చేసే ఈ మసాలాకి సరిపడే క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను. అలాగే 1.5 స్పూను లవంగాలండి.